ఒక తల్లి గర్భం ధరించి 9 నెలలు మోసి 9 నెలల తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ బాధలన్నీ మర్చిపోద్ది. ఇదన్నీ మీకు తెలుసు. అంటే ఒక తల్లి స్త్రీ ఏమిచ్చింది? ఒక శిశువుకి జన్మనిచ్చింది. ఒక ప్రాణానికి జన్మనిచ్చింది. అంటే కనింది. ఎంత ఆనందం ఆ తల్లికి. మంచిగా ఉంటుంది. అవునా కాదా? నేను చెప్తే అవునా కాదా అంట. నాకు అంత తెలియదు. ఆ తల్లికి తెలిసిన ఆనందం. ఎవరి ఆనందం వాళ్ళది. ఆమెకే తెలుసు అది. కానీ ఇప్పుడు వినండి, వినండి. నీకు అలాంటి ఆనందం కావాలా? ఒకళ్ళకి జన్మనిస్తే తల్లి ఎంత ఆనంద పడద్దో అంత ఆనందం అబ్బాయిలకి కావాలా? ఆ ఆనందం ఏంటో నేను చూసా. ఏంటో తెలుసా? ఈరోజు మీరు ఆనందం పొందుకోవాలి, రేపు పొందుకోవాలి, ఎల్లుండి పొందుకోవాలి. ఇప్పుడు ఒక స్త్రీ ఒక శిశువుకి జన్మనిస్తే అంత ఆనందించిందే, అలాగే నీ ద్వారా నువ్వు క్రీస్తులో ఒక మనిషికి జన్మనిస్తే ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఆ తల్లి మర్చిపోయింది. నొప్పులు మొత్తం 9 నెలల కష్టపడింది, డైటింగు, మెయింటెనెన్సు అదంతా మర్చిపోయింది. అంత ఆనందం. అలాగే కొన్నిసార్లు మన ద్వారా ఎవరైనా రక్షించబడ్డాడు, మన ద్వారా దేవుని రాజ్యంలోకి వచ్చాడు, మన ద్వారా దేవుని తెలుసుకున్నాడు, లేకపోతే రక్షించబడి జారిపోడు మళ్ళా వచ్చాడు, లేకపోతే నా ద్వారా క్రీస్తులో ఒకడు పుట్టాడు, నేను ఒక డెలివరీ చేశా అంటే ఆ ఆనందం ఇప్పటికే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ తల్లి ఎలా అయితే బాధలు మర్చిపోయిందో, అలాగే కొన్నిసార్లు మనకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆయన ఎంతోమంది సేవకులు, ఎంతోమంది దైవజనులు వాళ్ళ కష్టాలని, బాధలు ఎప్పుడు మర్చిపోతారో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళ ద్వారా పరిచర్య జరిగి నలుగురు దేవుళ్ళు పుట్టారు, దేవుళ్ళు ఎదుగుతున్నారు, దేవుళ్ళు బాగుపడ్డారు, పాపపు జీవితం వదిలేసి దేవుళ్ళు ఎదుగుతున్నారు అని ఆనందం ఉంటుంది. ఆ ఆనందం బట్టి ఆ స్త్రీ ఎలా అయితే ఆ బిడ్డను బట్టి మర్చిపోద్దో, అలా పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఆ క్రీస్తులో కంటే ఆ జన్మనిస్తే వాళ్ళ సొంత బాధలు, కష్టాలు చాలా వరకు మర్చిపోతారు. ఆనందం వేరు. అది నేను అనుభవించాను. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అందుకని కొందరు వచ్చి అన్న మీ వాక్యం విన్నానన్న, బాగుపడ్డన్నా, మార్చుకున్నా, తెలుసుకున్నా, దేవుడు అంటే అర్థమైందన్న. చాలు. అక్కడ బాధ ఉంటుంది, కొంత ఉపశమనం. దీన్ని యేసు ప్రభుని చూద్దాం. యేసు ప్రభు సిలువు కార్యాన్ని ఎలా తట్టుకున్నాడో తెలుసా? సిలువు కార్యం, మేకులు కొట్టడం, గుచ్చటం ఇవన్నీ చేశారు కదా, అన్నీ చేశారు. అంత కార్యం ఎలా తట్టుకున్నాడంటే బైబిల్ రాసి ఉంటుంది, తన ముందు ఉంచబడిన ఆనందాన్ని బట్టి తను సిలువలో ముందుకెళ్ళగలిగాడు. తన ముందు ఉంచబడిన ఆనందాన్ని బట్టి తను సిలువు కార్యాన్ని తట్టుకున్నాడు, మోశాడు, భరించాడు. ముందు ఒక ఆనందం ఉంది. ఆనందం ఎవరు? మనమే. మన రక్షణ పొందుతాం. నేను ఈ కార్యం చేయటం వల్ల అనేక మంది రక్షణ పొందుతారు. ఉచితంగా, ఫ్రీగా నీతిమంతులు అవుతారు, ఫ్రీగా ఇది అవుతారు. అదంతా చూశాడు కాబట్టి ఆ బాధ, వేదన అంతా తట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత నడిపింపబడుతూ కష్టాలు, బాధలు రకరకాలే ఉంటాయి. అయినప్పటికీ నువ్వు ఎవరైతే ఇక్కడ దేవుడి పని చేస్తున్నారో, దేవుడి కోసం నిలబడ్డారో, దేవుడే నా ప్రపంచం, దేవుడి కోసం బతుకుతాను, ఆత్మ రక్షించబడుతుంది కాదు, నా జీవితాన్ని కూడా దేవుడికి ఇచ్చి, నా జీవితం కూడా దేవుడు వాడుకోవాలి. పాస్టర్ అవ్వక్కర్లా, కానీ కనీసం అందరూ విశ్వాసం దేవుడి కోసం పనిచేయరు, విశ్వాసులుగా జీవితం ముగిసిపోతాయి వాళ్ళకి. కానీ ప్రతి దేవుని బిడ్డ కూడా కొందరు అనుకుంటారంటే, నేను రక్షించబడతాం, పరలోకం వెళ్ళటం మాత్రమే కాదు, నేను దేవుని చేత వాడబడాలి, నేను బాగుపడటమే కాదు, నా ద్వారా నలుగురు బాగుపడాలి. ఆ బాగులో నా కష్టాలు మర్చిపోవాలి. అదండి చేసేది. అందుకని చూపించా. స్త్రీ జన్మనిస్తే ఎంత సంతోషిస్తూ బాధను మర్చిపోద్దో, అలాగే దేవుని బిడ్డలైన మనము కొందరిని జన్మనిస్తే దేవుళ్ళో మనం బాధలు కొంచెం మర్చిపోతాం. తీరిపోతాయి అని చెప్పట్లా, కానీ దాన్ని బట్టి